హాయ్ ఫ్రెండ్స్, జై జనసేన. ఈరోజు వైసీపీలో కొంతమంది నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. అందుకని వాళ్ళు ఏదేది మాట్లాడుతారో మొత్తం వీడియో తీయాలనుకుంటున్నా. వాళ్ళు ఏమేమి మాట్లాడో ఒకసారి వినండి. ఫస్ట్గా మన కొడాలి నాని అన్న చూద్దాం. చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ లాగా ఒక తన్ను తంతే ఒక 20 సంవత్సరాలు కనపడ్డి రాష్ట్రంలో. ఆ సంగతి ఆయన కూడా తెలుసు. అందుకే ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకుంటాడు, ఇంకో పక్కన ఉత్తపుత్రుని పెట్టుకుంటాడు. వెనకాల బీజేపీ వదినమ్మ వస్తుంది. ముందేమో ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు, చెల్లెమ్మని. వీళ్ళందరూ కాక మళ్ళీ ఈనాడు డ్రామోజీరావు ఒకడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడు, ఆ మహా టీవీలో పౌడర్ డబ్బా ఒకడు. ఇప్పుడు వీళ్ళందరూ సరిపోక నిన్న రాత్రి ఒకని పట్టుకొచ్చారు, పీకే ప్రశాంత్ కిషోర్. ఆయన ఐప్యాక్ లోంచి పీకేసి పక్కన పడేసి 3 ఏళ్ళు అయింది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మన కొడాలి నాని అన్న. జగన్ గెలిస్తే మన చంద్రబాబు నాయుడు గారిని తంతే 20 సంవత్సరాలు కనబడ్డంట. ఇప్పుడు మీకు 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎవరు తంతారో చూడు. నీ ఇంటికాడికి వస్తే నువ్వు పారిపోయినావు కొడాలి నాని. తర్వాత ఇంకేమంటావు? దత్తపుత్రుడా? అదే దత్తపుత్రుడు 21 సీట్లు తీసుకొని 21 సీట్లు కొట్టాడు. మీరు ఇట్లా మాట్లాడడం వల్లే మీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కూలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఏం లేదు. మీలాంటి ఎదవల వల్లే ఆయన ఈరోజు ఓడిపోయారు. అది మీరు తెలుసుకోండి. మీరు ఇట్లా దత్తపుత్రుడు వల్ల రెచ్చగొట్టడం వల్లే ఆయనకి ఇచ్చి మీరు తిక్కున్నోడితో పెట్టుకున్నారు. అందుకే పాతాల్లోకి తొక్కేశాడు. ఇప్పుడైనా సరే నోటి మాట జాగ్రత్త రాని. మీ నాయకుడిని మీరే మోసం చేశారు, అది తెలుసుకోకూడదని. సో ఫ్రెండ్స్, ఇంకే వీడియో మీరు చూడబోయే ముందు ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లక్కీ బాయ్ ఎస్కే ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మరొక మూర్ఖుడు లోకేష్ ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారు బ్యాండేజ్ బబ్బులు అని అంటాడు. లోకేష్, నేను మిమ్మల్ని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు తల మీదున్న వెంట్రుక నుంచి అరికాలు దాకా లేని రోగం లేదని చెప్పాడు కదా. ఆ ఆరోగ్య సమస్యల్ని చూపించే కదా బెయిల్ వచ్చింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు బయటకు వెళ్తున్నాడు. లోకేష్, నువ్వు నీ తల్లి లేకపోతే నీ భార్యమ్మని అందరు కలిసి ఏమైనా పసరు నూరి చంద్రబాబు నాయుడు నోట్లో పోసాడా? ఆ ఆరోగ్య సమస్యలన్నీ పోయినాయి. అటువంటి ఫార్ములా ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రజలకు చెప్పొచ్చు కదా. బ్యాండేజ్ బబ్లు అంటున్నారే, నిన్నేమని పిలవాలి? ఫ్యాటీ బంటి లోకేష్ అని పిలిస్తే సరిపోతుందా? స్విమ్మింగ్ పూల్ స్వీటీ అని పిలిస్తే సరిపోతుందా? అమెరికాలో తిరిగినటువంటి బఫూన్ గార్డ్ అని పిలిస్తే సరిపోతుందా? కాబట్టి లోకేష్, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఇంట్లో రాయ ఎత్తైన వాడివి, వీధిలో రాయ ఎత్తుతానని ప్రగల్భాలు పలికితే జాగ్రత్త. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటువంటి తప్పుడు సంభాషణలు చేస్తే, తప్పుడు ప్రలాపనలు పేరితే మాత్రం అంతకంతకు అనుభవిస్తావు లోకేష్. విన్నారుగా వీడు చెప్పే మాటలో. వీడి పేరు నాకు తెలియదు. నారా చంద్రబాబు నాయుడు గారంట తన హెల్త్ బాగాలేదని బెయిల్ మీద బయటకు వచ్చారంట. ఒరే, ఆయన నీతి నిజాయితీ ఉండి బయటకు వచ్చారు. యతోనాయాల ఏమంటారు నువ్వు? నారా లోకేష్ స్విమ్మింగ్ స్కూలు బ్యూటీయా? ఇట్లా చెప్పడం వల్లేరా. ఇట్లా చెప్పి ఇప్పటికి 11 సీట్లు తెచ్చుకున్నారు. ఇంకా చెప్పండి, లాస్ట్ అది కూడా ఉండదు. మరి తల్లి పిల్లం ఏం చేశారా మీకు? ఇట్లా చెప్పి తల్లి పిల్లం తప్పి ఒకరికి 3 పిల్లలని చెప్పి పాతాల్లో తెక్కించుకున్నారు. మళ్ళీ అవసరమా? ఇప్పటికైనా మారి కొద్దిగా పద్ధతిగా ఉండండి. ఈసారైనా ఓట్లు వేస్తారు జనాలు. కత్తి పడతా చంద్రబాబు కోసం. ఇప్పుడు ఎక్కడున్నాడు? అసలు ఆశ్చర్యం ఏంటంటే కాళ్ళకి దండం పెట్టాడు చంద్రబాబుకి. గుర్రం ఎగరావచ్చు, షుడ్ నాట్ ఫర్గెట్ దట్. వాళ్ళ పర్సనల్ మ్యాటర్ కదా, వాళ్ళ తమ్ముడు కదా. వాళ్ళ తమ్ముడు ఇచ్చుకుంటాడు ఏముంది? ఎవరైనప్పుడు నేను ఎదవని ఆయన, నా తమ్ముడు ఏమనుకుంటాడు? మా అన్న ఇంకా బాగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు కదా. తప్పే ఉంది. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంతకుముందు ఆడపిల్ల కన్నెత్తారో చూశారో కళ్ళు కొట్టేస్తా అన్నాడు. మొన్న ఏమన్నాడండి?
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీగా అంటది. ఈ పిచ్చి నా కొడుకు చెప్పి మాట్లాడినారా పోసానికి ఇష్టం మురళి గారు. అవునన్నా, నాకు చంద్రబాబు నాయుడు అన్నే మా అన్న పోయి కాళ్ళు పట్టుకున్నాడు అంటే మా అన్న కన్నా పెద్ద ఆయన, ఆ పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు నీకేంది నొప్పి? ఇప్పుడు చూశారు కదా బాగా 21కి 21 మీకు కనీసం 11 సీట్లు ఆయన సగం కూడా రాలే. తర్వాత ఇంకేమంటావు? ఆడపిల్లల ఒరేయ్, ఆడపిల్లలు అంటున్నారు కదా, ఆడపిల్లల్ని 30,000 మందిని స్కామ్ చేసింది మీ వైసీపీ పార్టీ, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మాట్లాడితే 3 పిల్లలు. ఇప్పుడు బాగా అర్థమైందా? 3వ పిల్లోడికి కాలితే ఏమైందో బాగా చూపించాడు కదా. ఎక్కడ దాక్కుంటో దాక్కరా రెప్పోసాలకి ఇష్టపడి నా కొడక, నీకుంది, నీకైతే వదిలిపెట్టాం. అది ప్యాకేజీ నువ్వు తీసుకున్నారా? ప్యాకేజీ నా కొడక, నువ్వు ఎదవని అందరికీ తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా ఎదవ అని? ఎదవ నా కొడక. అంతెందుకు, గత 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్, అన్నా అంటే ఎవరా? ఏ అన్నా? ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చుగా, ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చుగా. అన్న అంటే ఇప్పుడు రేపు పొద్దున్న చెప్తారు లోకేష్ అన్న, చంద్రన్న, ఆయన చెప్పుకుంటున్నారు కదా, చంద్రన్న కానుకొని పెట్టారు కదా. ఏ అన్న? చంద్రన్న, లోకన్న, పప్పన్న, బాలన్న, ఏ అన్న? ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చు కదా. ఎత్తిపోయిన పథకాలకంతా పాపం ఆయన పేర్లు, కొరవ పేర్లంతా ఈయన పేర్లు. నువ్వేం పెట్టావు 5 సంవత్సరాల్లో చెప్పడుతున్నా. విన్నారు కదా అనిల్ కుమార్ యాదవ్ అన్న మాట్లాడే మాటలు. అన్నా క్యాంటీన్, అన్నా అంటే ఎవరా? అన్న అంటే ఎవరైనా కానివ్వండి అన్న, మన చంద్రబాబు నాయుడు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, లోకేష్ అన్న గారు కానివ్వండి, మన సీనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నా మనకెందుకన్నా? మనకి 5 రూపాయలు భోజనం పెడుతున్నారు, కడుపు నింపుతున్నారు. మీరు కనీసం అది కూడా లేకుండా చేసుకున్నారు కదన్నా. ప్రజల కడుపు కొట్టారు కదన్నా, మీరు ప్రజల కడుపు కొట్టారు. ఈరోజు మాకు పథకాల వల్ల ఓట్లు వేయలేదన్నా, 5 రూపాయలు భోజనం కోసం ఓట్లు వేసుకున్నాం. మేము పేదవాళ్ళమన్నా, మీలాగా రిచ్గా హోటల్లో ప్యాకెట్లాడేది మనకు తెలియదన్నా. మీరు అది కూడా తీసేశారు కదన్నా అన్నా క్యాంటీన్. అందుకే మాకు మా కడుపు మండి మేము ఓట్లు వేసుకున్నాం అన్న. మాకు పిచ్చి పథకాలు అవసరం లేదన్నా. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ భోజనం దొరికితే చాలన్నా. జై జనసేన, జై టీడీపీ, జై హింద్.